రోగాలైతే తీసివేయడానికి డాక్టర్లు ఉన్నారు, కానీ పాపాలు తీసివేయడానికి ఈ లోకంలో ఎవరున్నారు బ్రదరు? ఎవరున్నారండి? నాలో పాపాన్ని తీసివేయండి అంటే ఎక్కడికి వెళ్ళినా తీసివేయగలరా? రోగము జబ్బుని తీసివేయగలరు, కానీ పాపమును ఎవరు తీసివేయలేరు. తీసివేసేవారు ఒక్కరే, తొలగించగలిగిన వారు ఒక్కరే, కడగగలిగిన వారు ఒక్కరే. ఆయన నేను ఈ రాత్రి ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అవునా కదా? అవునా కదా? నీ పాపములను నివారించడానికి దిగొచ్చాడు, నీ పాపముల నుండి నిన్ను విడిపించడానికి దిగొచ్చాడు, నీ పాపపు చేష్టల నుండి నిన్ను బ్రతికించడానికి, నిత్య రాజ్యం ఇవ్వటానికి దిగివచ్చాడు. ఇది శుభవార్త, ఇది సువార్త. మీకు ఇంకా బాగా అర్థమయ్యే రీతిలో ఒక 2 ఉదాహరణలు మీకు చెప్తాను, వినండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వాక్యంలో ఓ పక్షవాయువు గల రోగి ఉన్నాడు. ఆ పక్షవాయువు గల రోగి మంచం పట్టి, ఆ మంచం పైన తన జీవితము రోగిష్టితనమైన జబ్బుతో కూడిన బ్రతుకుతున్న దినాలు గడుపుతున్నాడు ఆ రోగి. ఎక్కడ ఏమండి? ఎక్కడ? మంచం మీద ఉన్నాడు. ఎవరు? పక్షవాయువు కలిగినటువంటి రోగి. ఉందా లేదా అక్కడ? 2వ వచనం చదవండి. కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి పక్షవాయువు గల వారితో చెప్పెను. అదేంటండి? పాపాలు క్షమించడానికి మోసుకుని వెళ్ళారా? ఆ పక్షవాయువు గల వాడిని ఎందుకు తీసుకెళ్లారా ఆయన దగ్గరికి? చెప్పరండి. మంచం పట్టి రోగముతో జబ్బుతో ఇదిగో అదుగో అంటున్న పరిస్థితిలో ఉన్న వాడిని మోసుకుని వెళ్ళారు. తనకు కావలసిందేంటి? రోగ నివారణ, పాప నివారణ. బ్రదరో, రోగ నివారణ, పాప నివారణ. ఏం కావాలి తనకి? నైనా మంచం పట్టి బాగులేక వచ్చావు, నీ రోగం నీలో నుండి పోవును గాక అంటే దిగ్గులు లేచి పరిగెడతాడుగా. రైట్? చెప్పరండి. మా సువార్త ప్రకటించడానికి వచ్చాం మనం. ప్లీజ్. ఒక పక్షవాయువు గలవాడిని మంచం పట్టి రోగముతో ఉన్న తనని మోసుకొని వస్తే యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా నీ వలనే వీడు జబ్బు నుండి బయటపడగలడు, నీ వలన రోగము పోగలదు, నీవే స్వస్థపరచుటకు ఉన్నవాడవు అని మోసుకొని వచ్చి బ్రతిమాలుతుంటే, కుమారుడా ధైర్యం తెచ్చుకో, నీ పాపములు క్షమించబడ్డాయి అంటాడు ఆయన. అర్థమైందా? ఏమర్థమైంది మీకు? రోగము నుండి బయటికి రా, రోగము నీలో నుండి పోవాలి అనాలి. నువ్వు స్వస్థ సిక్తుడు అయ్యో లేచి నడు, నీ మంచం పట్టుకొని పరిగెత్తు, నీ పరుపుని ఎత్తుకొని